హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ అమ్మవారి పండగ. సో అక్కడ ఎలా చేస్తారు, ఏం చేస్తారు అన్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఎస్, ముగ్గురం కూడా అనమాట ఇది. జనం కొంతమంది ఉన్నారు, మేము లేట్ గా వచ్చాం కదా. గైస్ చూసారు కదా, ఇప్పుడు అదే టెంపుల్ అనమాట. మామయ్య అయితే కమిటీ మెంబర్, బిజీగా ఉన్నారు ప్రసాదాలు అవి డిస్ట్రిబ్యూట్ చేయడంలో. ఈవినింగ్ అయితే జాతర జరుగుతుంది, అది కూడా నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే టెంపుల్కి వెళ్ళొచ్చాం, ప్రసాదం ఇచ్చాము, అది తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇంట్లోని కుకింగ్ అవన్నీ చేయాలి. గైస్, పెద్ద కోడలుగా మాత్రం అస్సలు వెళ్ళకండి, ఇది నా కైండ్ రిక్వెస్ట్. అన్ని రెస్పాన్సిబిలిటీస్ మనకే అప్పచెప్పేస్తారు, దయచేసి పెద్ద కోడలుగా అసలు వెళ్ళొద్దు. సో మిగతాది అక్కడ ఇంట్లో వంటలు అవన్నీ చూపిస్తాను. This is kachumari, guys, for the biryani. It's a mixture of curd, onions, coriander, and pudina. పెద్ద పనుడు. That's it. గైస్, ఇప్పుడే లంచ్ అయింది. బేసికలీ లంచ్ అంటే ఏం చేస్తారు, బిర్యానీ ఇవే కదా, అందుకే క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడైతే నేను మా మర్దల్స్ కాదు, చెల్లి హౌస్ బుక్ కొనడానికి వెళ్తున్నాము, షాప్కి వెళ్తున్నాము. మళ్ళీ వచ్చాక మాట్లాడదాం. మళ్ళీ బాయ్. ఏం తింటావు? ఏంటిది, నా చీర పాడైపోతుంది చూడు, లాగేస్తున్నావు, చీర లాగేస్తున్నావు. 9 సింగల్ 4. గైస్, ఇప్పుడే బీచ్కి వచ్చా నేను, మా మరిది, ఈ మా హబ్బులు, మా చెల్లెలు బీచ్కి వచ్చాము. జస్ట్ ఒక టిప్ తీసుకోవడానికి వచ్చాము అన్నమాట, ప్రత్యేకంగా దానికోసమే వచ్చాము. కొంచెం ఇంకా మంచి మంచి రీల్స్ ఏమైనా తీసుకుందామని అలా వచ్చాము. అవి తీసుకొని వెళ్ళిపోతాం. తర్వాత ఈవినింగ్ జాతరలో ఏమవుతుందో కూడా చూపిస్తాం. ఇంటి దగ్గరికి అయితే ఘటాలు వచ్చాయన్నమాట. ఇక్కడ అలా వస్తారు, 5 అమ్మవార్లా వస్తారనమాట. ఇక్కడ జాతరలో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ముగ్గురమ్మవార్ల గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఏదైనా సరే. సో ఇక్కడ పులివేషాలతో స్టార్ట్ అయిందనమాట. చూడండి ఎలా మీదకి వస్తున్నారు, చాలా భయం వేసింది నాకైతే అలా వస్తుంటే. చాలా కొత్తగా ఉన్నారు, చూడండి ఎలా హెడ్ తిప్పుతున్నారో, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ నాకు అమౌంట్ అడిగారనమాట, 100 రూపీస్. ఎందుకంటే ఐ ల్యాషెస్తో తీయడానికి. నార్మల్గా ఎక్కడైనా సరే మౌత్తో తీస్తారు, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఐ ల్యాషెస్తో తీయడం అంటే కొంచెం క్లియర్గా చూడండి, చాలా బాగా అనిపించింది. కొంచెం వెరైటీగా కూడా అనిపించింది, ఎక్కడ చూడలేదు. సో అందుకని ఇంతలాగా చెప్తున్నాను. చూసారు కదా, ఐ ల్యాషెస్తో తీసారనమాట. క్లియర్గా చూడండి, అది మౌత్తో కాదు, ఐ ల్యాషెస్తో. తర్వాత ఆయన మౌత్లోకి తీసుకుంటారు నోట్. సో ఇక్కడైతే కాళికాదేవి అమ్మవారు అనమాట. చాలా బాగా అనిపించారు, ఆ హైట్కి, ఆ పర్సనాలిటీకి, ఆ మేకప్కి చాలా అందంగా కనపడ్డారు. చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. తర్వాత అమ్మవార్ల గెటప్ అనమాట. ఇక్కడైతే నేను డ్రమ్ తీసుకున్నా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అలా కొట్టాలి అని చెప్పి.
సో తీసుకున్నా. ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా డ్యాన్స్ చేస్తారు. నార్మల్గా మనం స్టిక్స్ మీద నించోడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది వాళ్ళు చూడండి ఎలా పరిగెట్టేస్తున్నారో, ఎలా గెంతులేసేస్తున్నారు. ఇక్కడ కూడా అమౌంట్ అడిగారు అనమాట. అమౌంట్ పెట్టాను. వాళ్ళు కూడా స్టిక్స్ మించి నీల్ డౌన్ చేసి తీస్తారు చూడండి ఒకసారి. ఇక్కడైతే టైర్ మీద అనమాట. ఫైర్ టైర్ అంటారు దాన్ని. ఫైర్ టైర్ ఇంగిల్ పీస్లో చెప్తున్నాను గైస్. సో ఇది లాస్ట్ అనమాట. డ్యాన్స్ షో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఆయన చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారని క్యాప్చర్ చేశాను. ఒకసారి చూడండి. సో ఇదే అనమాట వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.